ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో విమానాలు ఎందుకు గాలిలో ఇంధనాన్ని డంప్ చేస్తాయి, అదేవిధంగా విమానాలకి వాటర్ సెల్యూట్ ఎందుకు చేస్తారు, ఈ విషయాల గురించి చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో నేను వీటి గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. విమానాలు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ముందుగానే విమానంలో ఇంధనాన్ని నింపుతారు. అయితే ఈ విమానం తను చేరవలసిన ప్రాంతానికి చేరేటప్పటికి దానిలో ఉన్నటువంటి ఇంధనం మొత్తాన్ని కూడా ఉపయోగించుకుంటుంది. అప్పుడు బరువు తగ్గుతుంది. అప్పుడు విమానాన్ని ల్యాండింగ్ చేస్తే పెద్ద ఇబ్బంది ఏం కలగదు. కానీ కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని వెంటనే ల్యాండింగ్ చేయాలంటే విమానంలో ఉన్నటువంటి ఇంధనాన్ని గాలిలోనే డంప్ చేస్తారు. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో మాత్రమే పైలట్లకి 3 ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒక ఆప్షన్ వచ్చేసి ఈ ఇంధనాన్ని డంప్ చేయడం. ఈ 3 ఆప్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, 1 ఎక్కువసేపు గాల్లో విమానాన్ని ఎగిరేలా చేయడం. ఈ విధంగా చేయడం ద్వారా విమానాన్ని ల్యాండ్ చేయొచ్చు. అయితే ఇది అత్యవసర పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని చాలా త్వరగా కిందకి దించాల్సి ఉంటుంది. మరి ఆ టైంలో విమానాన్ని ఎక్కువసేపు ఇంధనం కాల్చడం కోసం గాలిలోనే ఉంచితే కుదరదు కదా. కాబట్టి ఇది ఒక ప్రక్రియ. ఇక రెండవ ఆప్షన్ వచ్చేసి విమానాన్ని అధిక బరువుతోనే నేలపై ల్యాండింగ్ చేయడం. ఇది సాహసోపేతమైన చర్యగా మనం భావించాలి. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఇంధనం బరువుతో విమానం గనక ల్యాండ్ అయిందంటే గనక అది భూమిని గుద్దుకొని క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అలా క్రాష్ అయితే గనక వితిన్ మినిట్స్ లోనే ఆ విమానం కాలిపోయి పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇక చాలా సులువైంది మరియు కొన్ని సందర్భాల్లో చాలా సురక్షితమైనది. 3వ పద్ధతి ఇంధనాన్ని డంప్ చేయడం. కంట్రోల్ రూమ్ ఆదేశాల మేరకు విమానంలోని పరిస్థితిని బట్టి పైలట్ ఈ 3 ఆప్షన్లలో ఏదో ఒకటి ఆప్షన్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్యాబిన్ లోపల సిబ్బంది అగ్నిని ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వస్తాయి. అలాంటప్పుడు ఇంధనాన్ని గాలిలో డంప్ చేయడం బెస్ట్ ఆప్షన్ కాదు. ఇలా చేయడం వలన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేరుగా అధిక బరువుతోనే విమానాన్ని ల్యాండ్ చేయాలి. ఇక రెండోది, విమానంలో ఏదైనా ఒక హైడ్రాలిక్ సమస్య ఏర్పడితే అలాంటి సందర్భంలో వెంటనే ల్యాండింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా పైలట్ కు అధిక సమయం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో పైలట్ తగినంత ఇంధనాన్ని వాడడం ద్వారా దాన్ని గాల్లోనే డంప్ చేయడం ద్వారా విమానం యొక్క బరువును తగ్గించవచ్చు. సాధారణంగా పెద్ద విమానాల ల్యాండింగ్ బరువును తగ్గించడానికి ఇంధనాన్ని గాల్లోనే డంప్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇంధనాన్ని డంప్ చేయడం వల్ల విమానం యొక్క బరువు చాలా త్వరగా తగ్గుతుంది. పైలట్ కొన్ని నిమిషాల్లో 1000 పౌండ్ల ఇంధనాన్ని డంప్ చేసేస్తాడు. అయితే పైలట్ తన సొంత నిర్ణయంతో ఇంధనాన్ని డంప్ చేయడానికి అనుమతి ఉండదు. ఇందుకు తప్పనిసరిగా వారు గ్రౌండ్ యూనిట్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. గాలిలో ఎక్కడ పడితే అక్కడ ఇంధనాన్ని డంప్ చేయకూడదు. ప్రత్యేకించి విమానం భూమిపై నుంచి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ప్రజలు నివసించే ప్రాంతాల్లో దీన్ని డంప్ చేయకూడదన్నమాట. ఫ్యూయల్ డంపింగ్ కోసం పైలట్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఫ్యూయల్ ను డంప్ చేయడానికి పైలట్లు విమానాన్ని అధిక ఎత్తుకు ఎగిరించాల్సి ఉంటుంది. విమానంలోని ఈ ఇంధనాన్ని అధిక ఎత్తు నుంచి గాలిలోకి వదిలినప్పుడు ఇది భూమిని చేరుకునే లోపే ఆవిరైపోతుంది. ఫలితంగా వాతావరణానికి కానీ మనుషులకు కానీ జీవరాశులకు కానీ ఎలాంటి ప్రమాదం జరగదు. అలా కాకుండా విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఇంధనాన్ని డంప్ చేసినట్లయితే అది ప్రకృతిపై మరియు జీవరాశిపై దుష్ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు ఈ ఇంధనాన్ని మనుషులు నివసించే ప్రాంతాల్లో డంప్ చేసినట్లయితే అది వారి చర్మంపై పడినా లేదా దాని గాలిని వారు పీల్చినా చర్మము కళ్ళ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా నిప్పు రవ్వ అక్కడ పడితే గనక ఆ ప్రాంతం మొత్తం తగలబడే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే జెట్ విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఇంధనాన్ని గాలిలోనే డంప్ చేస్తూ ఉంటాయి. సో అర్థమైంది కదా విమానాలు గాలిలో ఇంధనాన్ని ఎందుకు డంప్ చేస్తాయి అనే విషయం గురించి. అదేవిధంగా మీరు చూసి ఉంటారు కొన్నిసార్లు విమానాన్ని ల్యాండ్ చేసేటప్పుడు వాటర్ సెల్యూట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ వాటర్ సెల్యూట్ చేయడానికి కారణం ఏంటి? ఈ వాటర్ సెల్యూట్ అంటే విమానం దిగిన తర్వాత రన్వే పై వస్తున్నప్పుడు విమానానికి అటువైపు ఇటువైపు 2 ఫైర్ ఇంజన్లతో నీటిని స్ప్రే చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడానికి కారణం ఏంటంటే ఒక విమానం చివరిసారి ప్రయాణించి రన్వే పై దిగిన తర్వాత దానికి వాటర్ సెల్యూట్ చేయబడుతుంది అనమాట. విమానాశ్రయ సిబ్బంది రన్వేకి ఎదురుగా 2 ఫైర్ వాహనాలను పార్క్ చేస్తారు. విమానం రన్వే పైకి దిగగానే అగ్నిమాపక సిబ్బంది విమానంపై ఈ నీటిని స్ప్రే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఒక విమానయాన సంస్థ కెప్టెన్ సైతం పదవీ విరమణ చేస్తున్నట్లయితే కనుక తన చివరి ప్రయాణం అప్పుడు కూడా వాటర్ సెల్యూట్ చేయడం అయితే జరిగింది. ఈ 2 సందర్భాల్లో మాత్రమే
విమానానికి వాటర్ సెల్యూట్ చేస్తారు. ఒకటి విమాన సర్వీస్ అయిపోయిన తర్వాత లాస్ట్ రైడ్ అప్పుడు, ఇక రెండోది ఏంటంటే కెప్టెన్ తన పదవీ విరమణ చేసినప్పుడు. ఈ రెండు సందర్భాల్లో విమానానికి వాటర్ సెల్యూట్ చేయడం అయితే జరిగింది. సో చూసారు కదా, విమానాలు ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ చేయడానికి కారణాలు, అదేవిధంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ లో జెట్ విమానాలు గాలిలోనే ఎందుకు ఇంధనాన్ని డంప్ చేస్తాయనే విషయాల గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతా కి జై. జై హింద్.